తెలంగాణ నలుమూల నుంచి దేశవ్యాప్తంగా ఎవరికి ఎక్కడ ఉపాధి కావాలన్నా, వాళ్ళని ఆ గడ్డ ఆదుకోవాలన్నా ఆదుకునే గడ్డ జవహర్ నగర్ అడ్డ ఇది. పేదవాళ్ళు ఉండేటువంటి అడ్డ. ఇక్కడ పేరుకే 50,000 జనాభా 60,000 జనాభా అంటారు కానీ రోజు ఫ్లోటింగ్ పాపులేషన్ దాదాపు 2 లక్షల దాకా ఉండే జవహర్ నగర్లో పద్మావతి గారు కొద్ది సంవత్సరాలుగా పేద పిల్లలు, వాళ్ళు పూర్తి ఆర్ఫన్ పిల్లలు కావచ్చు, సెమీ ఆర్ఫన్ పిల్లలు కావచ్చు, అలాంటి పిల్లలకి ఆదుకోవాలి, విద్య నేర్పాలి, తల్లి తండ్రి లేని లోటు తీర్చాలనే సంకల్పంతో ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్టు కనపడతా ఉంది. అనేక స్వచ్ఛంద సంస్థల దేశంలో ఇలాంటి కార్యక్రమాలు ఒడిగడుతూ ఉన్నాయి. వీటి పేరిట బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఎక్కడో కమిట్మెంట్ ఉంటే తప్ప ఈ పని నిర్వర్తించలేరు. ఆమెకు అభినందనలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి మేయర్ శారద గారు, కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు, సువర్ణ గారు, ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, బాల్యాద్రి గారు, ప్రసాద్ రాజు గారు, గౌరవ కార్పొరేటర్లు కోటేశ జయచంద్ర గారు, కోటేష్ గారు, సురేష్ గారు, రాజు గారు, సురేషన్ గారు, అందరికీ పేరు పేరున ఏమనుకోకుండా వేదిక మీద గౌరవ కార్పొరేటర్లందరికీ, పెద్దలందరికీ నమస్కారం. ప్రపంచంలో దాతృత్వానికి కుదువ లేదు. వాస్తవం నాకు తెలిసి ప్రపంచానికి ఒక స్ఫూర్తిని సందేశాన్ని ఇచ్చిన మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు. అనేక గీత దేశాలలో గొప్ప ఒక అంశాన్ని మానవ జాతికి అందించిన మహనీయుడు శ్రీకృష్ణుడు. ఇవాళ నీవు అనుభవిస్తున్న ఈ సంపద, అనుభవిస్తున్న ఈ భోగం, ఈ అంతస్తు నీది కాదు. గతంలో వేరే వాళ్ళు దాన్ని అనుభవించారు. ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు, రేపు మరొకరు అనుభవించేటువంటి ఆస్కారం ఉంది. మానవుడు ఈ గొప్ప జీవితాన్ని, ఇలా మనం గొప్ప జీవితాన్ని సార్థకతం చేసుకోవాలి మనిషి అని చెప్పి ప్రవచిస్తాం. ఇంకా ఎక్కడ చనిపోయిన కాడికి పోతే ఆ గీతోపదేశాన్ని ఎప్పుడు వేస్తూనే ఉంటారు, గుర్తు చేస్తారు. నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలే, పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోలేదు అని. ఇంకా ప్రసాద్ గారు ఒక మంచి పని చెప్పి, ఏది మిగులుతుంది అంటే నువ్వు మరణించినాడు, పరంపరించినాడు, 100 మందో 1000 మందో అంతకంటే ఎక్కువ మందో అయ్యో పాపం మంచోడు బాయ్ అనేటువంటి మాట ఏంటుందో గదే నీ ఆస్తి, గదే నీ ఆస్తి.